ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు. అయ్యా. మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మ భారతి, 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 రవిని పట్టు. భారతి, 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 అమ్మా, అమ్మ భారతి, భారతి, భారతి. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. రాజాబాబు, రాజాబాబు. ఏంట్రా, ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఏమండి, ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. చా, ఎవడా ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు.
టీచర్ గారు, టీచర్ గారు, వేషాలు వేసామంటే చీరేస్తాను. నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అన్నది చెప్పి నీ విషయం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగదిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్టూ లేదు. కనీసం మీ మనిషిగా మీ నీడలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను పైకెళ్ళి పెద్దరెడ్డి గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకుల వారా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మాదయ్యే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడండి. సార్ 18th ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంటి వస్తా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. వస్తానండి. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా
పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. పిడిపిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్యా. నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. ఎవరి మీద అభండాలు వేస్తున్నావు? పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి అది ఎలాంటి వంశమో మా అందరికీ తెలుసు. వాళ్ళు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ విషయం అప్పుడే పై చేసిన కన్నెపిల్ల దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ మీద నిందలు వేస్తే ఇక్కడ ఎవరు నమ్మరు. అయ్యో, నన్ను నమ్మండి. ప్రమాణ పూర్తిగా నేను చెప్పేదంతా నిజమే. ఆపై నేను నాటకాలు ఇంకొక మాట పెదరాడి గారి కుటుంబం గురించి మాట్లాడేవో నేను నాలుగు ఇచ్చి రాస్తాను. చేసిందంతా చేసి టీచరమ్మ మీరా? ఏంటమ్మా ఏమైంది? పెదరాయుడు గారి తమ్ముడు రాజా నన్ను చేర్చాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. అయిపోయిందా? ఆ రోజు నేను చూసింది ఈ రోజు వర్కౌట్ అయిందన్నమాట. ఏవయ్యా, ఏంటి అలా చూస్తారు? ఒక ఆడకూతురు నడి రోడ్డు మీద ఏడుస్తుంటే మీకు పాప పంపించగలరా? పెదనాయుడు గారి కుటుంబానికి ఒక న్యాయం, మిగతా వాళ్ళ కుటుంబానికి వేరే న్యాయమా? పెదనాయుడు గారి కొమ్ములు వెళ్తున్నాయా? ఏట్రా పేల్తరా? ఏంటి నీకంటే పొడుచుకొచ్చింది? పెదనాయుడు గారు మాకు బంధువే. బంధువు అయితే మాత్రం ఇటు వచ్చి మాట్లాడతా. పారా పోతాను పోరా. పోతాను. నమస్కారం సార్. ఇది ఇవాళ పెదరాయుడు గారి తమ్ముడి మీద నిందేసింది. రేపు పెదరాయుడు గారి మీద నింద ఏదైనా నమ్మకం ఏంటి?